నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. మీకు కర్నూలు బస్సు సంఘటన అయితే అందరికీ తెలుసు, చాలా బాధాకరమైన విషయము. సో ఫైర్ యాక్సిడెంట్ వల్ల ప్రతి ఒక్కళ్ళు బస్సులోనే ఇరుక్కపోయి దాదాపు 20 మంది చనిపోవడం జరిగింది. అసలు దాని గురించి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా తప్పించుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ ఉంటాయి అని చెప్పేసి ప్రస్తుతం మనతో అన్న. మీ పేరన్నా? నా పేరు నానాజీ. ఈయన దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ అనమాట. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న. నమస్కారం. నమస్తే. ఈయన కర్నూలు బస్ యాక్సిడెంట్ లో, అంటే ఆ ఫైర్ యాక్సిడెంట్ లో ఏంటి ముఖ్యంగా కారణం ఏమనుకుంటున్నారు? తప్పించుకోవడానికి ఎలాంటి ప్రికాషన్స్ ఉంటే బెటర్? అది వాల్వో బస్ ఉంది యాక్చువల్లీ. అది తప్పించుకోవడానికి అవుతుంది. దానికి ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది, 2 డోర్లు వస్తాయి ఎమర్జెన్సీ డోర్లు. అది డీజిల్ ట్యాంక్ ఇది అవ్వడం వల్ల ఫైర్ అయింది అనమాట. యాక్చువల్లీ డ్రైవర్ మిస్టేక్ కాదు అది. అంటే డ్రైవర్ కూడా దాదాపు ఒక 500 మీటర్స్ బండి ఇరుక్కున్న తర్వాత లాక్కపోయినట్టు ఉందని చెప్తున్నారు కదా. సో దాని వల్లే ఫైర్ యాక్సిడెంట్ అయ్యి డీజిల్ కి దెబ్బ తగిలి ఆ హోల్ బడి మొత్తము ఏసీ బస్ అవ్వడం వల్ల గ్యాస్ బ్లాస్ట్ అయిపోయింది అని అంటున్నారు. బండి యాక్చువల్లీ 100 పైన ఉంటుంది స్పీడ్. సో వెంటనే కంట్రోల్ కాదు. బైక్ తగిలిన తర్వాత ఒక 500 మీటర్ల దాకా ఈడ్చుకుని పోవడం వాస్తవం. అది కంట్రోల్ కాక ఫైర్ అయింది అనమాట. ఓకే. సో మెయిన్ అంటే ఇలాంటి సందర్భాల్లో అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, మీకు ఐడియా ఉంటుంది కదా, తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అంటే కొత్త డ్రైవర్లు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు, రెగ్యులర్ గా మనం చూస్తుంటున్నాం యాక్సిడెంట్ల గురించి. ఇంట్లో తప్పించుకోవడానికి అంటూ ఏమి ఉండదన్నా. యాక్చువల్లీ బండి ఫైర్ అయిందంటే అందులోని ఫైర్ కిట్ కూడా ఉంటది. డ్రైవర్ డ్రైవర్ చేస్తాడు, 2 డ్రైవర్లు ఉంటారు, కండక్టర్ ఉంటాడు, క్లీనర్ ఉంటాడు. అన్ని ప్రయత్నాలు చేస్తారు. సో అది ఏంటంటే అది ఎవరి మిస్టేక్ కాదు. అది అది మీకు ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇమ్మీడియట్ గా జనాలందరినీ, కస్టమర్లందరినీ అలర్ట్ చేసి దించుతారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే మిడ్ నైట్ వల్ల బాగా స్లీప్ లో ఉన్నారు, పడుకుని పోవడం వల్ల వాళ్ళకు ఈ ఫైర్ అనేది తెలియకుండా జరిగిపోయింది అనమాట. స్పందించలేకపోయారు. అది డ్రైవర్ కి ఛాన్స్ లేదంటారా మరి అక్కడ? అంటే కాపాడే ప్రయత్నం చేయడం కానీ దించే డ్రైవర్ చెప్తాడు కంపల్సరీ దిగండి అని. వాళ్ళకి కూడా ఒక మౌత్ ఉంటుంది, ఆ మౌత్ లో కూడా అనౌన్స్ చేస్తారు, బండి ఫైర్ అయింది దిగండి అని చెప్తాను. వీళ్ళు మెలుకు, వీళ్ళు తెలివేసి వీళ్ళు ఎగడం, వీళ్ళు లెగిసి లోపే బండి ఫైర్ అయిపోయింది అనమాట. అది జరిగింది. సో ఇది ప్రికాషన్స్. అంటే ముఖ్యంగా నేను బస్ కూడా చూపిస్తాను. అలాంటి ట్రావెల్ బస్సులోకి వెళ్ళి అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఎగ్జిట్స్ ఉంటాయో అవన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను.